నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ సదా సిద్ధం అంతర్జాతీయ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి వ్యాఖ్య ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్పై జీవో జారీ ఉపాధ్యాయ దినోత్సవం వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తెగిపోయిన చెరువు కట్టల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు మరమ్మతుల కోసం టెండర్లు పిలవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రాష్ట్రంలో ఈ నెల 9 వరకు భారీ వర్షాలు భారత్ సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం సెమీకండక్టర్ల రంగంలో సహకారానికి 4 అవగాహన ఒప్పందాలు రాజకీయ కారణాల వల్లే బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు మతపరమైన కోణమేమీ లేదన్న తాత్కాలిక సారథి యూనస్ విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏర్పాటైన 2 రోజుల అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం హైదరాబాద్ లో ఏఐసిటీ ఏర్పాటుతో కృత్రిమ మేధ భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఏఐసిటీ లోగోను ఆవిష్కరించారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధా రంగంలో పేరొందిన ప్రముఖులు వివిధ సంస్థల ప్రతినిధులు హాజరైన సదస్సులో సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై చర్చించనున్నారు. అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు హైదరాబాద్ వేదికైంది. హెచ్ఏసిసిలో 2 రోజుల పాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి ఆయా రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపు 2000 మంది హాజరయ్యారు. సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఏఐకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే విధంగా కృత్రిమ మేధను వినియోగించుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ కు సమీపంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరడమే లక్ష్యమన్న మంత్రి డీప్ ఫేక్ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే 2-3 ఏళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యల గురించి రోడ్ మ్యాప్ విడుదల చేసిన సర్కారు పలు ఏఐ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. We would like to also see, not only Hyderabad, our Chief Minister, Mr. Ravant Reddy, and our government vision is to see that we make all our 33 districts in Telangana as growth engines, which shall be contributing to our overarching goal of becoming a $1 trillion economy in the near future and $3 trillion economy in the next decade. This is not just a vision, not a dream. It is a plan backed by strategic investments, robust infrastructure, and unyielding focus on innovation. This is more goal. It is our collective destiny, a future where every citizen benefits from advancements we pioneer and where Telangana stands as a global beacon of progress and innovation. We are establishing the AI City, Artificial Intelligence City, on a 200-acre site near Hyderabad, dedicating an ecosystem for AI research, development, and also this is an ambitious project, I do agree. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేటితరం అద్భుత ఆవిష్కరణ అని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయన్న ముఖ్యమంత్రి విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. టుడే ఏ గ్రేటెస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ is here, artificial intelligence.
When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామన్న సీఎం ఈ సందర్భంగా ఏఐ సిటీ లోగోను విడుదల చేశారు. గురువులు ఎంత గొప్పవాళ్లైతే సమాజం కూడా అంత గొప్పగా మారుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్న భట్టి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన బదిలీలను చేపట్టి టీచర్ల సమస్యలు పరిష్కరించామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు జీవో విడుదల చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. చదివించే సెంటర్స్ లో కరెంటు సంబంధించిన వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం, దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈ రోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జీవోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను. దీనికి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ free power supply to the government educational institutions in the Telangana state to impart quality education. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికీ కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. వీటికి సంబంధించి దాదాపు 27,862 ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే అప్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నిటిని కలుపుకుంటే 27,862 ఇన్స్టిట్యూషన్స్ కి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జీవో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసి వచ్చిందని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, భారీ వర్షాలు వరదలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి రవాణాపై తీవ్ర ప్రభావం పడగా పంట చేలల్లో ఇసుక మేటలు వేసి వాటి స్వరూపం కోల్పోయింది. ఏరు ఊర్లపై పడటం వల్ల కోలుకోలేని దెబ్బపడిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మరో పంట సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మధ్య జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి ములకలపల్లి వంతెన పూర్తిగా కొట్టుకుపోగా 2 జిల్లాల మధ్య 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. లక్షలాది పెట్టుబడి వరదార్పణమైందని సాగుదారులు వాపోయారు. పొలాలు బాగు చేసుకుని మరో పంట సాగు చేయాలంటే తమ తరం కాదని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే చేయూతనివ్వాలని బాధిత కర్షకులు కోరుతున్నారు. వరద మిగిల్చిన విషాదం వల్ల కనీసం పొలాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ నల్ల చెరువు ఇటీవల కురిసిన వర్షానికి తెగి గోపాలపురం నుంచి బూరుగడ్డ కరక్కాయలగూడెం వెళ్లే రహదారి ధ్వంసమైంది. 4 రోజుల నుంచి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లేందుకు వీలులేక పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు చెరువుల నుంచి దారి చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. తెగిన రోడ్డుకు మరమ్మతులు చేసి సాధారణ స్థితికి రోడ్డును తేవాలని ప్రజలు కోరుతున్నారు. పొలాల్లో ఇసుక దెబ్బలు, రాళ్లు, రప్పలు తప్ప ఏం లేకుండా పోయిందని, వాటిని బాగు చేసుకోవాలంటే కనీసం ఎకరానికి 50,000 ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎకరా సాగు కోసం 30,000 ఖర్చు చేసినట్లు వివరించారు. అధికారులు త్వరగా నష్టం వివరాలను లెక్కగట్టి పరిహారం అందేలా చూడాలని వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామం వరద తాకిడికి విలవిలలాడింది. దాదాపు 200 ఇళ్లు ముంపునకు గురయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 100 నుంచి 200 సంఖ్యలో విద్యుత్ మోటార్లు కొట్టకపోయినాయి, వేల సంఖ్యలో ఎకరాలు భూములు కొట్టకపోయినాయి. చాలా వరకు ఒక 300 నుంచి 400 ఎకరాలలో ఇసుక మేటలు, ఇసుక దిబ్బలు పెట్టి రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారు. సార్ ఏమీ లేదు సార్, మొత్తం కొట్టుకొని పోయింది. వాగుకి అసలు ఈ వాగు వచ్చిందని మాకు కూడా తెలియదు సార్. ఇంత జాడని తెలిసేటోళ్ళు అటన్నా మరి చదువుకొని పోయేవాళ్ళమే. మాకు ఆ జాడ తెలియదు, ఏం తెలియదు. ఇంట్లో ఉండగానే నీళ్ళు ఇంట్లోకి వచ్చి పడ్డాయి. మేము ఎటు పోవాలో తెలియక తల్లులు పిల్లలు రెక్కలు పట్టుకొని మేము బయటకు వెళ్ళిపోయినాం ఒడ్డు మీదకి. కానీ ఉండటానికి ఇల్లు లేదు, వండుకోవడానికి గ్యాస్ లేదు, ఏమీ లేదు. ఆకలైనా ఏదైనా నీళ్ళు తాగటానికి కూడా నీళ్ళు కూడా లేవు. మా పరిస్థితి ఎట్టుంది, వచ్చి మమ్మల్ని ఆదుకోమని మేము బతికిలు ఆడుతున్నాం, అంతే, ఏమి లేదు. వాగు ఎప్పుడైతే అలుగుపడ్డ కాంచి 24 గంటలు మాకు దాటిని తెలియదు. మేము 12 కిలోమీటర్ల నుంచి మా గొడ్లు పశువులు ఆగమైపోతున్నాయి. జర మా అందరం పెట్టి దీనికి ఒక బ్రిడ్జ్ వేసే ఏర్పాటు చేయండి. వచ్చే పశువులు కూడా కొట్టుకపోవడం జరుగుతుంది, గొర్రెలు కొట్టుకపోవడం జరుగుతుంది. రైతులకు ఇబ్బంది బాగా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని తొందరగా బ్రిడ్జ్ కట్టియాలని కోరుచున్నాం. 4 నీళ్లు మా చెరువు మీదకి వెళ్ళి పడుతున్నాయి. మాకు బోరాకుండా ఇప్పుడు 50 ఏళ్ల సంచి ఇదే కీర్తనతో మేము అవస్థలు పడుతున్నాం సార్. గొడ్లు గోల ఈ అటుకి 4 రోజులు మేము పోక మీరు దయచేసి మమ్మల్ని బయటికి ఎక్కియాలి సార్. పూర్తిగా పొలం మీద వేట పెట్టినటువంటి ఇసుక మాత్రమే కనపడుతూ ఉంది. దీన్ని బాగు చేయాలి అంటే 50-60 వేలు ఎకరాకు అవసరము అని ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. వాళ్ళ పొలాలని పునరుద్ధరించటానికి, మళ్లీ నాట్లు వేసుకొని పంట పండించుకోవటానికి కావలసిన నష్టపరిహారం కూడా తక్షణం ఇవ్వగలిగితేనే రైతులు నిలబడగలుగుతారు, లేకపోతే లేదు. మొన్నటిదాకా అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టకపోతే వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం ఈ యొక్క చెరువులకు మరమ్మతులు చేయాలని, 50,000 రూపాయలు ప్రభుత్వం ఎకరానికి కేటాయించాలని ఈ యొక్క కౌలు రైతుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎకరానికి 30,000-40,000 రూపాయలు ఖర్చు పెట్టి నాట్లు వేసి మొత్తం కలుపులకు వచ్చేటువంటి దశలో ఇలాంటి పరిస్థితి కావటం రైతుకు వేదనగా చెప్పవచ్చు. ప్రభుత్వమే తక్షణం ఇక్కడ మొత్తం కూడా బాగు చేసేటువంటి బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. తిరిగి మళ్ళీ నాట్లు పెట్టుకునేటువంటి విధంగా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్ర సరిహద్దులోని రామాలయం భూమిలో ఉన్న చెరువు వర్షాలకు పొంగుతోంది. ఫలితంగా భద్రాచలం శివారులోని కాలనీవాసులు ఏ సమయంలో వరద ముంచెత్తుతుందోనని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఓవైపు గోదావరి, మరోవైపు చెరువు వరద చూసి భయం గుప్పెట్లో గడుపుతున్నారు. 2 రాష్ట్రాల అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకున్న వారే కరువయ్యారని వాపోతున్నారు. భారీ ఆస్తి ప్రాణనష్టం జరగకముందే వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పూట కూలికి వెళ్తేనే బ్రతికే వాళ్ళం మేము. తెచ్చుకున్న సామాన్లన్నీ కూడా దడిచిపోవడం జరిగింది. బియ్యం కానీ, కూరగాయలు కానీ, అవి కానీ. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. ఈ పుట్టలు అవన్నీ కొట్టుకు రావడం వల్ల చిన్న చిన్న పాములు, తేళ్లు ఇవన్నీ రావడం జరిగింది. వాష్రూమ్స్ కూడా మాకు ఈ రోజులు లేవండి. ఈ వరద వల్ల మొత్తం నిండిపోయినాయండి. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇక్కడ ఏదైతే చెరువు తవ్వారో, ఆ చెరువు కట్ట పోసారో, ఆ కట్ట మొత్తం కూడా జారి తెగిపోయే ప్రమాదం కనపడతా ఉంది. నిండుగా చెరువు నీళ్లున్నాయి. ఈ కట్ట కనుక తెగితే ఈ ప్రాంతంలో జగదీష్ కాలనీ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఏఎస్ఆర్ కాలనీ కానీ, రాజపాటి మొత్తం కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కట్టని పటిష్టం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పటికిప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఇసుక బస్తాలు తెచ్చి కనుక ఈ కట్టకి, చెరువు కట్టకి కనుక మోపు చేయకపోతే కట్ట తెగుద్ది. తెగిన తర్వాత అధికారులు స్పందించడం కాదు, ముందుగానే ఈ కట్టకి తెగకుండా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం
వారం రోజుల్లో టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్తలపై మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాల్వల పునరుద్దరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాల్వల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు. వర్షపు ఉధృతిలో విధుల్లో నిమగ్నమై పనిచేసిన నీటిపారుదల శాఖ సిబ్బందిని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. రిజర్వాయర్ల మేనేజ్మెంట్ లో మరి మాక్సిమం పర్మిసిబుల్ స్టోరేజ్ పెట్టుకుంటూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఈ 2-3 రోజులు వర్షాల తర్వాత ఫర్ లాంగ్ టైం తుఫాను వచ్చి తప్పితే వర్షాలు ఉండవు కాబట్టి ఆ వాటర్ స్టోరేజ్ విషయంలో కూడా అన్ని జలాశయాలని పర్మిసిబుల్ లెవెల్ వరకు స్టోరేజ్ పెట్టుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పంపింగ్ చేయాలనో పంపింగ్ చేయండి, ఎక్కడ కిందికి వదిలేసేయాలనో వాట్ ఎవర్ ఇస్ టు బి డన్, ప్లీజ్ బి ఫుల్లీ అలర్ట్. భారాస రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి ఖమ్మం జిల్లాలో ముంపునకు గురై సర్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకునేందుకు ₹1 విరాళంగా ఇచ్చారు. చెక్కును జిల్లా కలెక్టర్ మజుమ్మిల్ ఖాన్ కు అందించారు. జిల్లాలో వైద్య సేవలు అందించేందుకు తన సింధు ఆసుపత్రికి చెందిన 2 అంబులెన్స్లను అందించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1 విరాళం ప్రకటించారు. తన సోదరుడి ద్వారా ఆ చెక్కును ఏపీ ప్రభుత్వానికి అందించనున్నట్లు పేర్కొన్నారు. మా సంస్థల తరఫు నుంచి ఎట్రో సంస్థల నుంచి చేయుతుగా కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఖమ్మం కలెక్టర్ గారికి ₹1 కోటి వారికి విరాళాన్ని ఇవ్వడానికి వచ్చాను. అదేవిధంగా ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పెట్రోల్ సంస్థలు ఉండటం వల్ల దానికి కూడా అదే బాధ్యత వహిస్తూ అక్కడ ప్రభుత్వానికి కూడా ₹1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి నా సోదర డైరెక్టర్ని ఈ రోజునే అందజేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారికి హామీ ఇచ్చాను, ఒక రాజ్యసభ సభ్యుడిగా నా వంతుగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని వారికి హామీ ఇవ్వాలి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్లంతా 1 నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్ని పార్టీల కార్పొరేటర్లతో చర్చించి 1 నెల వేతనాన్ని సహాయ నిధికి ఇచ్చేందుకు ఒప్పించారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన కార్పొరేటర్లకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కార్పొరేటర్లందరితో కలిసి ఆ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. అత్యాచార యత్నానికి గురైన ఆసిఫాబాద్ జిల్లా జైనూరుకు చెందిన గిరిజన మహిళకు మెరుగైన చికిత్స అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది. గిరిజన మహిళపై అత్యాచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ నాయక్ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించిన హుస్సేన్ నాయక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి పరామర్శించారు. ఘటనను కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని భాజపా ఎంపీ గోడెం నగేష్ ఆరోపించారు. ఆదివాసీలపై దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మరోవైపు ఈ ఘటనలో బాధితురాలికి ₹1,00,000 పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవాలని భావించడం దుర్మార్గమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి హోంమంత్రి లేకుండా రాష్ట్రాన్ని నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అత్యాచార యత్నానికి గురై సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు మహిళను పరామర్శించేందుకు వెళ్లిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను బీజేపీ మహిళా మోర్చా నాయకులు అడ్డుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆమె కారును ముందు ధర్నా చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ దశలో సీతక్కకు బీజేపీ మహిళా మోర్చా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పిన సీతక్క అక్కడి నుంచి వెనుదిరిగారు. కొంతమంది రకరకాలుగా మరి చెప్పిస్తున్నారు. అయినా ఒకవేళ నిజంగా
జరిగితే కూడా మనం దాచిపెట్టాల్సిందేం లేదు. దొంగలు ఎంతటి వారైనా శిక్షే. ఆల్రెడీ కొట్టిన కేసులో దాంట్లో జైల్లో ఉన్నాడు. మరి నిన్న అబ్బాయే వాళ్ళ అమ్మ దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి, డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ నిజంగా అమ్మనే చెప్పింది ఇట్లా ఏమైనా జరిగిందంటే జరగలేదని అన్నారు. సరే, వేరే లీడర్స్ కొంతమంది వేరే రకంగా వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది బయట వచ్చి మాట్లాడుతుండొచ్చు. జరిగినా కూడా జరిగితే జరిగినట్టే తీస్తాం, జరిగిన దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం. ఎక్కడ రాజీ పడే లేదు. నిందితులను కాపాడాల్సిన అవసరం మాకు లేదు. పాత ఉపాధ్యాయులనే కొనసాగించాలనే డిమాండ్తో హైదరాబాద్ గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు ఉన్న ఫ్యాకల్టీని తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఐటి నిట్లలో ప్రవేశాల కోసం శిక్షణ ఇచ్చే టీచర్లను రాత్రికి రాత్రి తొలగిస్తే కొత్త వారితో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది తమ కేంద్రం నుంచి 30 నుంచి 40 మంది ఐఐటీలు నిట్లకు ఎంపికవుతారని తెలిపారు. ఇప్పటి వరకు తమకు శిక్షణ ఇచ్చిన 8 మంది టీచర్లను తొలగించారని, కొత్తగా వచ్చిన వారు ఐఐటి నిట్ సిలబస్ పాఠాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు చెప్పారు. సోమవారం వరకు సమస్యను పరిష్కరిస్తామని విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సమస్య పరిష్కరించకపోతే యథావిధిగా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయారు. లచ్చన్న దళానికి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలకు ఎదురు పడిన మావోయిస్టులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరపగా చాలాసేపు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలక నేత లచ్చన్న, మరో 5 నక్సల్స్ చనిపోయినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో 2 పోలీసులకు తూటాలు తగిలినట్లు తెలిపారు. ఓ పోలీసు కాలికి తూటా తగిలితే మరో పోలీసుకు పొట్టలోకి వెళ్లినట్లు వివరించారు. ఇద్దరిని భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు స్థానికంగా నివసించే విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో స్థానికతపై ప్రభుత్వ మార్గనిర్దేశకాలు సరిగా లేవన్న ధర్మాసనం సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికతపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ నీట్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక బంధాన్ని ఇరు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సెమీ కండక్టర్ల రంగంలో సహకారం సహా ఇరు దేశాల మధ్య 4 ఎంఓయూలు కుదిరాయి. భారత్కు సింగపూర్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి సింగపూర్ ఒక స్ఫూర్తి అని మోదీ కొనియాడారు. భారత్లో అనేక సింగపూర్లను తయారు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య, ఔషధ, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం సింగపూర్ పీఎం వాంగ్తో కలిసి అత్యాధునిక సెమీకండక్టర్ కంపెనీని మోదీ సందర్శించారు. సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్, అక్కడి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, భారత్తో సహకారానికి అవకాశాలపై ప్రధానికి వివరించింది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు రాజకీయ కారణాల వల్లే చోటు చేసుకున్నాయని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తెలిపారు. షేక్ హసీనా భారత్లో కూర్చొని రాజకీయ ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హసీనా వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.